గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంత కాదు. ఇప్పటికే దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు రాబట్టి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. క్రికెటర్గా, కుస్తీ యోధుడిగా, అలాగే రన్నర్గా రామ్ చరణ్ 3 విభిన్నమైన షేడ్స్లో అద్దరగొట్టేసి ప్రేక్షకులను థ్రిల్ చేశాడు. తన అద్భుతమైన నటనతో సినిమాను వేరే లెవెల్లోకి తీసుకెళ్లాడు. ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్ కు ఎంత పేరొచ్చిందో, నెగిటివ్ షేడ్స్ ఉన్న రామ్ బుజ్జి క్యారెక్టర్ కు కూడా అంతే అప్లాజ్ వచ్చింది. బాలీవుడ్ కు చెందిన టాలెంటెడ్ యాక్టర్ దివ్యేందు శర్మ ఈ రామ్ బుజ్జి పాత్రలో జీవించేశాడు. స్క్రీన్ స్పేస్ కాస్త తక్కువే ఉన్నప్పటికీ తనదైన మార్క్ పర్ఫార్మెన్స్ తో మన తెలుగు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిపోయాడు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటి అంటే, ఈ పవర్ఫుల్ రామ్ బుజ్జి పాత్రకు దివ్యేందు శర్మ అసలు ఫస్ట్ చాయిస్ కాదట. డైరెక్టర్ బుచ్చిబాబు సానా మొదట ఈ క్యారెక్టర్ కోసం మన టాలీవుడ్ పబ్లిక్ స్టార్ బండి సరోజ్ కుమార్ ను అనుకున్నారట. నిజానికి బుచ్చిబాబు స్వయంగా బండి సరోజ్ కుమార్ ను కలిసి పెద్ద కథతో పాటు రామ్ బుజ్జి క్యారెక్టర్ గురించి కూడా చాలా వివరంగా చెప్పాడట. స్టోరీ క్యారెక్టరైజేషన్ విన్న సరోజ్ కి కూడా ఆ రోల్ పిచ్చగా నచ్చేసిందట. కానీ సరోజ్ ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు. అప్పటికే తన చేతిలో వరుస ప్రాజెక్టులు ఉండడం, పైగా ఇది ఒక సపోర్టింగ్ రోల్ కావడంతో ఆయన ఆ సినిమా చేయలేదని చెప్పాడట. ఈ విషయాన్ని స్వయంగా బండి సరోజ్ కుమారే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పేశారు. ఇక్కడ ఇంకొక ముచ్చట ఏంటి అంటే, తన సినిమాలోని పవర్ఫుల్ క్యారెక్టర్ ని బండి సరోజ్ రిజెక్ట్ చేసినా కూడా డైరెక్టర్ బుచ్చిబాబు దాన్ని మనసులో పెట్టుకోలేదట. రీసెంట్ గా బండి సరోజ్ కుమార్ నటించి డైరెక్ట్ చేసిన పరాక్రమం సినిమా ఈవెంట్ కు బుచ్చిబాబు సరదాగా వెళ్లి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఈ విషయాన్ని కూడా సరోజ్ చాలా గర్వంగా చెప్పుకొచ్చాడు. మొత్తానికి పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రామ్ బుజ్జి క్యారెక్టర్ బాగా హైలైట్ అవ్వడంతో ఇప్పుడు నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ దివ్యేందు శర్మ ప్లేస్ లో బండి సరోజ్ కుమార్ గనక ఆ క్యారెక్టర్ చేసి ఉంటే థియేటర్స్ లో రెస్పాన్స్ మామూలుగా ఉండేది కాదు, రోల్ ఇంకా అద్భుతంగా పండేది అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా బండి సరోజ్ లాంటి ఒక మంచి టాలెంటెడ్ యాక్టర్ చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాలో మంచి ఆఫర్ వదులుకోవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.